చిన్నప్పుడు మనం నాన్నకి తోకలా తయారవుతాం. నాన్నకి ఒక హచ్చిడాగ్ అవుతాం. నాన్న ఎటు వెళ్తే అటు వెళ్తాం. నాన్న ఏం చేస్తే అది చేస్తాం. అప్పుడు నాన్నే మనకి హీరో. కొన్నాళ్ళకి మనం పెరిగి పెద్దయిన తర్వాత ఈ తోక కూర్చోడానికి అడ్డొస్తుందని నాన్న, ఈ తోక మరీ చాదస్తంగా ఉందని కొడుకు, ఇలా ఇద్దరు చెరోవైపు నుంచి కట్ చేస్తారు. దాంతో తండ్రికి కొడుక్కి దూరం పెరిగిపోతూ ఉంటుంది. మేబీ ఈ దూరం తండ్రి చనిపోయే వరకు ఉంటుందేమో. అసలు తండ్రి కొడుక్కే ఎందుకు పడతో? ఏం తండ్రి కూతురికి తల్లి కొడుక్కి పడొచ్చుగా? కారణాలు వెతికితే నాకు 2-3 కనిపించాయి. ఒక కారణం బాధ్యత అయితే, మరొక కారణం ఇద్దరి మగాళ్ళ మధ్య ఉండే అహం, ఇంకోటి చాదస్తం. కొడుకెక్కడ చెడిపోతాడో, ఎక్కడ బాగుపడడో అని నాన్న చీటికి మాటికి బాధ్యత గుర్తు చేస్తూ ఉంటాడు. కానీ ఆడుతూ పాడుతూ యవ్వనాన్ని అనుభవించే వయసులో మనకి బాధ్యత అంటే చిర్రాకు దొబ్బిద్ది. సో అక్కడి నుంచి మొదలవుతుంది తండ్రి కొడుకుల కురుక్షేత్రం. ఒక పక్క వయసు అయిపోతూ నాన్న చావుకి దగ్గరవుతూ ఉంటే, మరోపక్క కొడుకు బాధ్యతల బరువు నుంచి దూరం అవుతూ ఉంటాడు. అందుకే నాన్నకి నువ్వంటే చిరాకు, కోపం, చూపించలేని బాధ, గట్టిగా కౌగిలించుకోలేని అహం, బిడియం. ఎందుకంటే నువ్వే ఆయన సర్వస్వం, నీ మీదే ఆయన ఆశలన్నీ. ఆయనకిక టైం లేదు. ఆయన పూర్తిగా అలసిపోయాడు. కీళ్ళు అరిగిపోతున్నాయి, వెన్నెముక వంగిపోతుంది. దాంతో నువ్వు బాగుపడతావు అనే ఆశ ఆయన ఆరోగ్యంలా రోజురోజుకు క్షీణించిపోతుంది. మీరెప్పుడైనా గమనించారా? తల్లి కొడుక్కి గొడవ అయితే వెంటనే మాట్లాడుకుంటారు. కారణం ఏంటో తెలుసా? అక్కడ తల్లికి కొడుక్కి అహం ఉండదు. బట్ తండ్రికి కొడుక్కి గొడవ అయితే ఆ గొడవ జీవితాంతం అలా కొనసాగుతూనే ఉంటుంది. కారణం ఇద్దరి మగాళ్ళ అహం. ఒకసారి ఆర్జీవి అమ్మగారు ఒక మాట చెప్పారు. రాము ఎన్ని తప్పులు చేసినా వాళ్ళ నాన్న లోపల బాధపడ్డాడే కానీ రాముని ఏనాడు ఒక్క మాట కూడా అనలేదు. మేబీ తండ్రి కొడుకులకి గొడవ వస్తే మళ్ళీ పలకరించుకోవడానికి అహం అడ్డొస్తుందనేమో ఆయన ఎప్పుడూ ఏ గొడవ పడలేదు అని చెప్పింది. ఒక్కటి మాత్రం నిజం, తండ్రి కొడుకు గొడవలు పడకపోతే ఒకటి కొడుకు ఎదగట్లేదని అర్థం, లేదా మీ నాన్నే నీతో అప్డేట్ అయ్యాడని అర్థం. తండ్రి పాత తరం, కొడుకు కొత్త తరం. ఈ ఓల్డ్ వెర్షన్ అప్డేట్ వెర్షన్ల మధ్య ఘోరంగా నలిగిపోయేది తండ్రి కొడుకుల విలువైన బంధం, వెనక్కి రాలేని విలువైన టైం, విలువైన మీ మమ్మీ మనశ్శాంతి. బహుశా ఈ యుద్ధం ఆగాలంటే బరువైన బాధ్యతల్ని తండ్రి భుజాల నుంచి నీ భుజాల మీదకి మార్చుకోవాలి. అప్పటి వరకు ఈ తండ్రి కొడుకుల కురుక్షేత్రం కొనసాగుతూనే ఉంటుంది. ఫైనల్గా తండ్రి కొడుకుల్లో మంచి చెడు తూకం వేసే వాళ్ళ కోసం ఒక మాట. మంచి తండ్రి లేడు, మంచి కొడుకు కూడా లేడు. అలాగే చెడ్డ తండ్రి లేడు, చెడ్డ కొడుకు కూడా లేడు. ఇక్కడ ఎవరిని నిందించలేం. మేబీ నిందించాలనుకుంటే ఆ కుళ్ళిపోయిన తండ్రి కొడుకుల బంధాన్ని నిందించాలి. ఆ కుళ్ళిన బంధాన్ని నువ్వు చూడాలనుకుంటున్నావా? చూడమాకు. చూస్తే నీ గుండె బద్దలవుతుంది.